తెలియజేస్తున్నాను. ప్రకటనలు వెళ్ళడానికి ముందు ఒక చిన్న సంతోషకరమైన సందర్భం నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. మన చర్చికి సంబంధించిన క్రైస్తవ ఆస్తులు చాలా వరకు వివాదాల్లో ఉంటున్నాయి అందరికీ తెలుసు. మన ముఖ్యంగా మన బ్యాప్టిస్ట్ సంఘాల ఆస్తులు, చర్చికి సంబంధించిన ఆస్తులు అనేక వివాదాల్లో ఉంటున్నాయి. మనం కూడా మన సంఘం నుంచి చాలా ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో మన బ్యాప్టిస్ట్ సంఘాల గురించి ఒక జడ్జిమెంట్ మెడ్రాస్ కోర్టు నుంచి విడుదల అవ్వడం జరిగింది. ఆ కేసు నెంబర్ CS 124/1994 1994 సంవత్సరంలో ఉన్న ఆ కేసు బ్యాప్టిస్ట్ సంఘాలకు సంబంధించిన వివాదాలకు సంబంధించిన ఆ కేసు. దాంట్లో మన 19వ తారీఖు జడ్జిమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మనకి అన్ని విధాలుగా సహకరిస్తున్నాను మన చిల్కా చంద్రశేఖర్ గారు, సీనియర్ న్యాయవాది గారు. ఆ కేసుకు సంబంధించిన కొన్ని విషయాలను మనతో పంచుకోవాలని అమ్మగారిని కోరినప్పుడు సంతోషంతో ఉన్నారు. ఆ విధంగా కేసు మద్రాస్ కేసులో ఉన్న దాని గురించి ట్రీట్మెంట్ గురించి చంద్రశేఖర్ గారు 10 నిమిషాలు తెలియజేస్తారు. అదేవిధంగా గంగవర ప్రసాద్ గారు అన్నగారితో సహకరిస్తున్న రావుల త్రివేణి గంగవర ప్రసాద్ గారిని కూడా ముందుకు రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనా సమయంలో ఇటువంటి అవకాశం వచ్చినటువంటి సంఘస్థులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డల, ప్రధానంగా ఒక మంచి వాతావరణంలో మనం ఈ చర్చి నిర్మాణం కానీ ఇట్లా ఒక మంచి వాతావరణంలో పాస్టర్ గారి ద్వారా మంచి బోధనలు వినటానికి ఒక అవకాశం కలిగింది అంటే మనందరికీ తెలుసు. మనం నివసించే ఇల్లు మన తల్లిదండ్రులు, తాతలు లేదా మనం సంపాదించుకుంటూ అయ్యేది. కానీ ఈ చర్చికి సంబంధించినటువంటి ఆస్తులు మనకు అమెరికన్ బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు మన కోసం ఇక్కడ వదిలి వెళ్ళిన ఆస్తులు. అంటే ఇప్పుడు ఎట్లయితే మీరు కానుకలు ఇచ్చారో అమెరికన్ బ్యాప్టిస్ట్ కూడా దశమ భాగాన్ని ఇచ్చి క్రైస్తవ మతాన్ని భారతదేశంలో ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళ డబ్బులు పెట్టి మనకి ఇక్కడ ఆస్తుల్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ ఆస్తుల్లో సత్తెనపల్లికి సంబంధించింది, మరి ఈ రోడ్డు దగ్గర నుంచి R&B ఆఫీస్ దగ్గర దాదాపు ఈ స్థలం, అట్లనే అటు డాక్టర్స్ క్వార్టర్స్ దగ్గర నుంచి ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి స్థలాలు, ఇవన్నీ కూడా గతంలో మన బ్యాప్టిస్ట్ చర్చి ఆస్తులుగా ఉంటాయి. కాలక్రమేణా వాటిని అమ్ముతూ వచ్చారు. తర్వాత 1974లో విదేశీ సంస్థలకి భారతదేశంలో ఆస్తులు ఉండకూడదు అని చెప్పి ఫెరా చట్టం అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొస్తే, ఆ చట్టం వచ్చినప్పుడు ఈ ఆస్తులన్నీ కూడా మన క్రైస్తవ బ్యాప్టిస్ట్ సంఘాలకే అప్పచెప్పి అమెరికన్ బ్యాప్టిస్టులు వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి మనం ఆస్తులు మనమే కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో STBC అని చెప్పేసి చర్చిల నిర్వహణ, అట్లనే ఇక్కడ గతంలో ఒక హాస్టల్ ఉండేది, అట్లనే అనేక చోట్ల హాస్పిటల్స్ నిర్మాణం చేశారు, అనేక చోట్ల అనాథ ఆశ్రమాలు నిర్మాణం చేశారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా దాదాపు 12,000 ఎకరాలు మన రాష్ట్రంలో, అట్లనే తెలంగాణలో 12,000 ఎకరాల భూములు. ఈ భూములన్నీ కూడా గతంలో ఎక్కడో ఊరు బయట ఉన్నాయి. కానీ ఇప్పుడు చాలా మంచి ప్రైమ్ లొకాలిటీలోకి వచ్చాయి. ఇట్లా వచ్చినప్పుడు సంఘంలో పనిచేసే వాళ్ళకే కొంతమందికి దుర్బుద్ధి పుట్టి ఈ ఆస్తుల్ని కాజేయాలి అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు కొంతమంది ఈ ఆస్తుల్ని రక్షించడానికి ఇందాక మన మిత్రులు చెప్పినట్టు
94లో నెంబర్ అయింది. నెంబర్ అయిన తర్వాత ఆ దావా వేసిన వాళ్ళు 5. జయరావు గారని ఒక ఆయన మార్కాపురానికి సంబంధించినటువంటి ఆయన, కావలికి సంబంధించిన ఆయన, అట్లనే ఇంకొక ఆయన ఒంగోలుకు సంబంధించినటువంటి గంగవరపు వందనం గారు, మరో 3 కలిసి దావా వేశారు. ఈ దాదాపు 30 సంవత్సరాలు కలిసి ఈ దావాకు సంబంధించి గతంలో ఉండేటటువంటి మన ఫీల్డ్లకు సంబంధించి మన చర్చికి సంబంధించినటువంటి వాళ్ళు ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ గారు కానీ అందరూ కూడా యువకులందరూ కూడా సహకరించి ఆ దావాకి మనం మద్రాసులో అటెండ్ అయ్యి వాటన్నిటిని కూడా ఏం జరుగుతుందని చెప్పి కనుక్కోవడం, లాయర్ గారితో మాట్లాడటం కానీ వాళ్ళకి కావాల్సిన కాపీలు అవన్నీ కూడా అందజేయటం కానీ ఇవన్నీ చేస్తూ వచ్చాం. ఈ ఆస్తి చివరికి ఇద్దరు చెప్పినట్టు 19వ తారీఖు జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమనంటే ఈ ఆస్తులు ఏవైతే ఇప్పటి వరకు అమ్మకాలు కొనుగోలు జరిగాయో వీళ్ళందరూ కూడా రేపు సంఘ నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా తెలంగాణ కానీ ఈ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ పిఏబిసి తరఫున ఒక సంఘాన్ని ఎన్నిక జరిపి 9 మందితో ఆ ఎన్నిక జరిపిన తర్వాత ఆ ఎన్నికలో నెగ్గినటువంటి పాలక మండలి ఏదైతే ఉందో వాళ్ళు ఇవన్నీ కూడా పరిశీలించాలి ఈ ఆస్తుల మొత్తాన్ని అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంతకుముందే ఈ ఆస్తులు అమ్మకాలు మొత్తం కూడా చెల్లవు అని చెప్పేసి జస్టిస్ పున్నయ్య కమిషను చాలా కమిషన్లు అట్లనే కోర్టు కూడా తీర్పిచ్చింది 89లో. ఈ ఆస్తులు ఏమి కూడా అమ్మకూడదు, క్రైస్తవులందరికీ చెందిన ఆస్తులు, దీని మీద ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది, క్రైస్తవులకు బ్యాప్టిస్ట్ బిడ్డలందరికీ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. అయినా కానీ అమ్మకం జరిగింది. కాబట్టి ఈ ఆస్తుల్ని రక్షించుకోవడానికి ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి దాదాపు 32 ఫీల్డ్లు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ ఫీల్డ్ అందరూ కూడా ఫీల్డ్కి సంబంధించిన బాధ్యతను ఎన్నుకొని పాలక మండలిని ఒక దాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ ఏర్పాటు చేసుకున్న ద్వారా మొత్తం ఆస్తుల్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం కానీ లేకపోతే వాటిని సరైన ధరను నిర్ణయించడం కానీ మనకు తెలుసు. చర్చి ఎదురుగా ఉన్నటువంటి 12 సెంట్ల ఆస్తి దాదాపు ఇప్పుడు 2-3 కోట్లు ఉంటుంది. దాన్ని 3.5 లక్షలకే అమ్మేయడం జరిగింది. దాన్ని తిరిగి మనం ఇక్కడ కోర్టులో వాదించి గెలవడం జరిగింది. అట్లనే చాలా చోట్ల కావలి వెల్లూరుకు సంబంధించినటువంటి ఉదయగిరిలో దాదాపు 40 ఎకరాల పొలం ఉంటే 30 ఎకరాల్లో ప్లాట్ చేసుకున్నాం. దాన్ని కూడా మనం అంటే మన బాప్టిస్ట్ ఆస్తుల అన్నిటి మీద కూడా మనకి తిరిగి అజమాయిషి అనేది వచ్చింది అనేది మీ అందరికీ కూడా ఒక సంతోషకరమైనటువంటి వార్త. కాబట్టి దీన్ని రక్షించుకోవడంలో, దీని గురించి తెలుసుకోవడంలో స్త్రీ పురుషులు అందరూ కూడా బిడ్డలందరూ కూడా దీన్ని కాపాడుకోవడంలో మరింతగా ముందుకు రావాలి. ఇక్కడ కోర్టు చుట్టూ తిరిగినప్పుడు మన సుందరరావు గారు కానీ లేకపోతే ఇజ్రాయెల్ కానీ ఇట్లా మరికొందరు చాలామంది మన మాతో పాటు త్రివేణి అట్లనే మన ప్రసాద్ మేమందరం రెగ్యులర్గా ప్రతి వాయిదాకి వెళ్ళేవాళ్ళం. ఇక మీదట కూడా సంఘంలో మొత్తం కూడా ఈ ఆస్తుల పట్ల శ్రద్ధ వహించి ఎవరైతే ఇక్కడ అక్రమంగా ఆస్తులను అమ్మాలని చూస్తున్నారో వాళ్ళ పట్ల జాగ్రత్తతో ఉండి మనం ఎట్లయితే ఇప్పుడు ఈ సందేశాన్ని క్రీస్తు సందేశాన్ని వింటున్నాము అట్లా వినే అవకాశం చాలా మందికి కలుగజేయాలి అంటే ఈ ఆస్తులు సంరక్షించబడాలి. కాబట్టి అందుకు మీ అందరూ కూడా మరి దేవుడిని ప్రార్థిస్తారు, లేకపోతే అటువంటి కార్యక్రమాలు ఏదైనా వచ్చినప్పుడు ముందుకు రావడం చేయాలి అని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సంఘర్షులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అమ్మగారు జ్ఞాపకం చేసినట్లు మన సంఘం నుంచి చాలా మంది కూడా కేసుల్లో ఇబ్బంది పడ్డారు. కానీ దేవుడు ఇచ్చిన విజయాన్ని బట్టి ఆ
దేవుని నామానికి గంతమైన ప్రభావం ఆరోపిస్తున్నాం. అదేవిధంగా అన్న చెప్పిన సుందరరావు మావయ్య గారు, ఇజ్రాయల్ బాబు గారు కానీ, అదే కొంతమంది చనిపోయారు ఈ ప్లేస్లో ఉన్నాం కూడా. ఇజ్రాయల్ బాబు, డానియల్ గారు, మా ఇజ్రాయల్ బాబు, దక్షిణ సురేష్, ఇంకా చాలామంది కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు మనకి కేసులో. కూచిపూడి రత్నరాజు, ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా పేర్లు. వాళ్ళందరూ కూడా వీటిని ఎంతో సమర్థవంతంగా మనకు తీసుకెళ్ళారు. దానికి అన్న చెప్పినట్టు అవగాహన కన్సర్న్ సమర్థవంతంగా కలిగి ఉండాలని దేవుని ప్రార్థన. ప్రకటనలోకి వెళ్దాం. ముందుగా